హంగేరీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది పొలిటికల్ కోర్ట్ అయిపోయింది, అనవసరంగా చాలా మందికి అరెస్ట్ వారెంట్స్ ఇస్తోంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇచ్చింది. ఇదంతా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కావాలని చేస్తుంది, ఒక పొలిటికల్ కోర్టుగా వ్యవహరిస్తుందని చెప్పి హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బన్ చెప్పారన్నమాట. మనందరికి తెలుసు, హంగేరీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఫౌండింగ్ మెంబర్. అంటే 1999లో రోమ్ స్టాట్యూట్ సంబంధించి అగ్రీ చేసి 2001లో రాటిఫై చేసిందనమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ స్టాట్యూట్ ద్వారా ఏర్పడింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కాదు. మనందరికీ తెలుసు, చాలా పెద్ద వార్ క్రైమ్స్, జీనోసైడ్ జరిగే ప్రపంచంలో. ఉదాహరణకి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో హిట్లర్ ఫాలో అయిన యాంటీసెమిటిజం మనం చూసాం. దానిలో కొన్ని లక్షల మంది జ్యూస్ని పర్సెక్యూట్ చేశాడు హిట్లర్. కానీ దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇంటర్నేషనల్గా క్రిమినల్ కోర్ట్ అంటే ఏది లేదు. దాంతో ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఐసీజే అనేది క్రిమినల్ కోర్టులాగా యాక్ట్ చేయదన్నమాట. ప్రత్యేకంగా ఒక స్టాట్యూట్ తీసుకొచ్చారు, రోమ్ స్టాట్యూట్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటు చేశారు.